నేనేదో ఇంట్లో పాత లుంగి కట్టుకొని బొక్కల బండి వేసుకొని కూర్చుంటే వీళ్ళు ట్రెక్కింగ్ అని తీసుకొచ్చారు, బట్ ట్రెక్కింగ్ చేయలేదు. దానికన్నా క్రేజీ థింగ్ జిప్ లైన్ ఎక్కే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. మీరే చూడండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. అమ్మాయి వేసుకున్న హెల్మెట్ అబ్బాయిలు అండి బ్రో. దీనమ్మ జస్ట్ మిస్, లేదంటే మధ్యలో ఉన్నప్పుడు తాడు ఊడిపోయేది. అది నన్ను తీసుకెళ్ళాలి, సింగిల్గా పోతుంది. రెడీ రా, నువ్వు పైన రో పట్టుకో బాగా. అరే మా నాన్న నెంబర్ రాసుకుంటారా? రెడీ రెడీ, వదిలేండి వెళ్ళిపోతా. అంటారా అంటారు. జీవితంలో ఫస్ట్ టైం జిప్ లైన్ ట్రై చేయబోతున్నాను. నేను చెప్పాలంటే ఫస్ట్ టైం కాదు, కొంచెం భయంగానే ఉంది, బట్ ప్రతిదానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండేది కదా. సో దిస్ ఈజ్ మై డే. సో చచ్చిపోతుంటా మనోడే, మనం వెళ్దాం ఇప్పుడు. మళ్ళీ కాదు, ఇప్పుడు కరెక్ట్గా జిప్ లైన్ మధ్య ఉన్నప్పుడు ఐఫోన్ అప్డేట్ అడిగితే ఏం చేస్తారు? అమ్మాయి వేసుకున్న హెల్మెట్ అదే అబ్బాయిలు అండి. అమ్మాయి నాకు ఈస్ట్రోజన్ హెల్మెట్ వద్దు, టెస్టోస్టెరాన్ కావాలి. అరే హార్ట్ బీట్ పెరిగింది అబ్బాయి. డబుల్ హుక్ వేయకూడదు. దీని బ్రేకింగ్ స్ట్రెంత్ ఎంత సార్? 2 టన్నులు. ఒక క్యారాబిన్ బ్రేకింగ్ స్ట్రెంత్ 2 టన్నులు. ఉంటే కానీ కలుద్దాం రా. ఖచ్చితంగా ఉంటా. ఇదేంటి కన్స్ట్రక్షన్ వర్కర్ హెల్మెట్ లాగా ఉంది. కొందరు మాట్లాడలేదు రావు. టైట్ చేసుకోలేదు కానీ నాకు చెప్పలేదు మీరు. జాగ్రత్తలు అన్నీ చూసి పెట్టండి. పైకి వచ్చేసి బ్రో. దీనమ్మ జస్ట్ మిస్, లేదంటే మధ్యలో ఉన్నప్పుడు తాడు ఊడిపోయేది. అది నన్ను తీసుకెళ్ళాలి, సింగిల్గా పోతుంది. ఏం పోయి ఎట్ట పోవాలి? బాకుండా పోవాలి. మనిషి ఏమైపోయాడు, కంగారు పడతారేమో. మనిషి ఏమైపోయాడు. కరెక్ట్ వెళ్ళడానికి ఇవన్నీ జరుగుతాయి. నేను కాలు పెడితే ఏదో జరగాల్సిందేరా. నేను వెళ్ళాల్సిన తాడు మిస్ అయ్యి తాడు ఒకటి వెళ్ళిపోయింది. అంతా నువ్వే చేసావు, నీ వల్ల అంత లేట్. ఇప్పుడు నేనేం చేసాను? మీరు హుక్కులు సరిగ్గా పెట్టలా. నేను అది పోతే పోయింది, అది నేను పోయేవాడిని. మారే జాగ్రత్త. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేశారుగా. రెడీ రా. నువ్వు పైన రో పట్టుకో బాగా. ఇదే పట్టుకో, అది పట్టుకో. నువ్వు ఆగురా. రెడీ, నువ్వు ఆగురా. ఇది ఖచ్చితంగా పట్టుకోవాలా? అవసరం లేదు, పట్టుకోకరేదా? సరే వచ్చేస్తాను, లాగండి. అరే మా నాన్న నెంబర్ రాసుకుంటారా? రెడీ వదిలేండి వెళ్ళిపోతా. ఓకే వదలేదా? అయ్యా ఏంది అడి తిరగవా మనం? అమ్మ చెట్లు కొడుతున్నారా? మెల్లగా. అయ్యా ఏం కదా, ఎంత హార్డ్గా అవుతుంది ఏంది అది. నా లైఫ్లో ఏది సక్రమంగా జరగదు కాబట్టి డెస్టినేషన్ దాకా వెళ్ళి కూడా మళ్ళీ రివర్స్ వచ్చి గాల్లో వేలాడుతున్నాను. అప్పుడు పట్టుకోవాలా? దీన్నా రాలా ఇంకా. రాట్లా మా అన్నీ నాకేమో తెలియండి తాట రాట్లా. అప్పుడు అంటే ఫస్ట్ టైం ఎప్పుడు నాకు ఎప్పుడు వెళ్ళలేదు దానికోసం కదా. ఎంజాయ్ చేశారు, చేసాను చేపు ఆపండి రోజు అంత ఇక్కడికి వచ్చి. ఇది ఈ మధ్య గుంటూరులో స్టార్ట్ చేశారు. ఎక్కువ హైట్ ఏం కాదు అండ్ ఎక్కువ డ్యూరేషన్ కూడా కాదు, జస్ట్ ఒక 20 seconds ఉంటుంది. బట్ అంత హైట్ నుంచి కింద చూస్తుంటే దాంతోపాటు ఆ రోప్ సౌండ్ అలా స్లైడ్ అవుతా వెళ్ళటం కొంచెం భయంగానే ఉంటుంది. బట్ ఇట్ విల్ బి ద మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఆ జిప్ లైన్ నాకు ఇంకొకసారి ట్రై చేద్దాం అనిపించి చుట్టూ కొండంతా తిరిగి వెళ్ళలేక షార్ట్ కట్ చూసుకున్నాను. యాజ్ యూజువల్ దారి అర్థం కాలేదు.
దారి ఇటు నుంచి అయితే కాదు, ఇటు నుంచి అయితే లేడీస్ ఎలా వస్తారు మనం బాగాలేనప్పుడు అటు వాళ్ళు పోయిన దారిలో మనం వెళ్ళాలి. చూడండి ఈ రాయికి వెళ్ళాలంట, ఈ రాయి లేడీస్ ఎక్కి ఉంటారా? నో ఛాన్స్. బట్ ఐల్ ట్రై. హెల్మెట్ కూడా ఉందిగా, సో ఐఎమ్ సేఫ్ ఐ థింక్. ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ వెళ్తా. అండ్ మీరు కూడా ఖాళీ దొరికినప్పుడు ఇంట్లో ఖాళీ కూర్చొని మొబైల్లో ఇన్స్టాగ్రామ్లో అండ్ ల్యాప్టాప్లో ఇంకొక ట్యాబ్లో ఓపెన్ చేసి చూసుకోకుండా కొంచెం నేచర్లో తిరగండి, కొండలు ఎక్కండి, అడవుల్లో తిరగండి, పొలాల్లో కాలు పెట్టండి. జస్ట్ కనెక్ట్ విత్ ద నేచర్. ఎనీ యాక్టివిటీ కుడ్ బి ఎనీథింగ్. ఏ యాక్టివిటీ అయినా కానీ ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ట్రై చేయండి. ఈ షార్ట్ మెసేజ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే నా ఆల్ సెట్టా? ఈసారి తాడు కడుతున్నారా? ఓకే ఈసారి నేను వెళ్ళొచ్చుగా, అన్నీ గట్టిగా పెట్టారుగా? ఓకే థ్యాంక్ యూ. ఎందుకు ఎటు తిరుగుతున్నా ఇటు? మన ఫేసింగ్ అన్నా, ఈ దారం ఏదో కట్టారా, ఆ దారం ఊడొస్తుంది. లేని పని ప్రయోగం నా మీద చేస్తారప్ప ఇల్లు. ఇది 14 తీసుకొని ఇబ్బందిగా ఉందని దారం కట్టారు దీనికి. ఇదిగోండి దారం. ఓకే ఇప్పుడు బాగా పెరిందాడు కన్నా. మా వాడు ఐఫోన్ తీసుకొని రికార్డ్ చేసుకుందాం అనుకుంటాడంట, రికార్డ్ అవ్వలేదంట. అప్పటి వరకు ఉంది, దిగాను అయిపోయిందిరా. ఫస్ట్ టైం ఏమో ఐఫోన్ పడిపోయింది అని భయంతో ఐఫోన్ తీసాడు, సెకండ్ టైం ఐఫోన్ తీసుకొచ్చాడు, రికార్డ్ అవ్వలేదు. నీకు కూడా కావాలా? కాలుతాం పోయేది. 100 రూపాయలు ఇచ్చాను, లేకపోతే ఏముంది. ఎన్ని ప్లేట్స్ ఇస్తున్నారు? నీకు ఏ కలర్ కావాలి చెప్పు కొడతా. బౌన్స్ బ్యాక్ ఏమో అవుతుంగా, ఏ కలర్ కొట్టమంటావు? వైట్. చెప్పి కొట్టాను రా. అంటే 1 మోర్. ఇప్పుడు మీరు బలూన్స్ మార్చాలి 10 అయిపోయేసరికి. ఒకసారి చూడండి ఇంతేగా? అంతే. ఓకే ఏ కలర్ కొట్టమంటావు? బ్లాక్ కొట్టు. బ్లాక్ ఆడంది రాడా? మరి అదే నాకు కావాల్సింది. ఏ కలర్ కొట్టమంటే చెప్పు. అమ్మోళ్ళ పింక్ కొట్టినా? అరే ఏదిరా భయం వేసిందా? శ్రీనివాస్, అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్ ఒక హార్మోన్ ఉంటుంది విచ్ రెగ్యులేట్స్ ద బ్రేవరీ ఆఫ్ ఎ మెన్. అది ఉందా నీకు అసలు? పింక్ రా, మధ్యలో పింక్, మధ్యలో పింక్. మహేశ్వర్ 4 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేసా చెప్పు. అరే నేను నా కొడుకు నా గతం గురించి చేస్తున్నారు. అరే చూడరా నువ్వు, బ్యాగ్ ది, నువ్వు బ్యాగ్ ది. రుకో ఇట్లే 4 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేసావంట. అంటే అమ్మాయి ప్రపోజ్ చేసినాడు ధైర్యవంతులు అయిపోతారా? ఎరా నా గతాన్ని గుర్తు చేస్తాను నువ్వు, నా బ్రేకప్ స్టోరీ నువ్వు ఇటారా. మధ్యలో పింక్ దాన్ని కొడతానని చెప్పా నీకు. ఆ మూల ఒక బ్లూ ఉంది కదా, ఆ మూల బ్లూ ఉంది కదా, ఆ బ్లూని కొట్టమన్నాను మావుడు, కొట్టి చూపిస్తా. అంటారా ట్రిపుల్ రామ్ చరణ్ ఫైరింగ్ నేర్పించింది నేను. సారీ అజయ్ దేవగన్కి. అజయ్ దేవగన్ రామ్ చరణ్ నేర్పించుకున్నాడు. ఎక్కడి నుంచి కదా, అక్కడ నుంచి కొట్టినా. ఏది కొట్టినా? యూ పిక్ వన్, ఐ హిట్ దట్ వన్. ఫస్ట్ పింక్ కొట్టినా, పెద్దది కొట్టమంటే కొడతా. ఫస్ట్ పింక్. ఓకే టార్గెట్ ఫిక్స్డ్. ఐ లైక్ పింక్. సన్నగా నున్నగా బల్లగా చెక్కారే చూపే ఎన్నెల సవారి ఎక్కించవే పిల్ల రెక్కలకు రాని. వరల్డ్స్ డెడ్లియెస్ట్ స్నైపర్ స్నైపింగ్ బెలూన్ షేక్ అవుతుందిరా. ఏది కొట్టమంటావు? నేను పక్కన పింక్ కొట్టినా. పిల్లటి ఈరోజు ఎలా లోడ్ చేయాలి చూపిస్తాను. ఫస్ట్ గన్ ఉండేది కదా, ఫస్ట్ గన్ తీసుకోవాలి. గన్ తీసుకున్న తర్వాత పిల్లెట్, ఇది ఒక చిన్న మెటల్ పిన్ లాంటిది తీసుకొని గన్ బాగా బిర్రని పిల్లెట్ ఈ బొక్కలో పెట్టి ఇలా ఉండాలి. మొత్తం ఫ్లాట్గా కనిపించాలి మనకి. కనిపించిన తర్వాత ఫోర్స్గా గన్ ఇలా వర్టికల్గా డౌన్ వర్టికల్గా పెట్టేసి ఫోర్స్గా యా లాక్. పింక్ కాదు నీ ఫేస్, నీ ఫేస్ రాదు కాదు రా పింక్. ఓకే ఒక్కటి కూడా 2 వేస్ట్ అయినాయి. ఏ కలర్ కొట్టని చెప్పు. కింద కార్నర్ ఎల్లో. ఎల్లో కార్నర్ ఎల్లో కొడతానన్నా కొట్టే. 50 రూపాయలకి ఇంకో 5 బుల్లెట్స్. బ్రో ఇంకో 50 రూపాయలు తీసుకున్నా. చిన్న గన్ను కూడా వాడచ్చుగా. ఇప్పుడు చిన్న గన్ను కూడా లోడింగ్ దాదాపు పెద్ద గన్ లానే సేమ్. హార్డ్ ఉంది అనవసరం చూసేసానా, పెట్టేసాం. నౌ జస్ట్ లైక్ దిస్. ఓకే శ్రీనివాస్ ఏ కలరు చెప్పి కొడతా.
మహేశ్వర్ గారు కలుస్తారంట. ఏ కలర్ కడతావు చెప్పు. సరే నీకు కలర్ కదరా, ఏదన్నా కొట్టరే, దేంట్లో ఒకటన్నా కొట్టి వాళ్ళ డబ్బులు మొత్తం నేను పెట్టుకుంటా. అదే ఐ నో యువర్ క్యాపబిలిటీ. బలూన్స్ ఏమైనా పెడతారా? అయిపోయినాయి. మీరు ఊదే పోతుంది కొట్టమంటారా? కానీ చీకట్లో కొడుతుంటే నేను రామ్ చరణ్లో ఫీల్ అవుతున్నాను ఎందుకో. RRRలో ఆయన అంత చీకట్లో సీజన్ వేసుకొని పోయి కొడతాడు. దేనికో పోయి ఉంటాడు. కొట్టాడు. ఏ కలర్ కొట్టమంటారు మీరే చెప్పండి. గ్రీనా? పైలిందా? చీకట్లో కనిపించలేదు నిబ్బు. ఓకే బెటర్. ఓకే కనపడుతుందిరా. గ్రీన్కి ఏం చేశాను బట్ ఇంకా తెలియదు. దీన్ని చూస్తున్నా చాలు. ఇవాళ చేసి చూద్దాం చాలు. ఇంకా చాలు ఇంకా మీరు చేయండి ఏమైనా దమ్ముంటే.